వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణకి జరగనుంది. ఈ పిటిషన్పై విచారణ తర్వాతే సీబీఐ విచారణకి వెళతానని అవినాష్ రెడ్డి తెలిపారు. ఏటూ సునీల్ యాదవ్ తల్లితో పాటుగా ఉమాశంకర్ రెడ్డి భార్యతో వైఎస్ వివేకకి అక్రమ సంబంధం ఉందని అవినాష్ రెడ్డి తన పిటిషన్లో ఆరోపించారు. మహిళలతో అక్రమ సంబంధాలే హత్యకి కారణమని అవినాష్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులే వివేక చెక్ పేపర్ తొలగించారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుతో దర్యాప్తు అధికారి కుమ్మక్కై తనని ఇరికించాలని చూస్తున్నారని అవినాష్ రెడ్డి తెలిపారు. వివేక హత్యతో తనకి సంబంధం లేదని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణకు జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, గాయత్రి, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కి హైకోర్టులో అప్లై చేస్తున్నారు. దీనికి సంబంధించి వాదనలు 2:30 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మెజిస్ట్రేట్ లంచ్ మోషన్ పిటిషన్ లో భాగంగా ఈ పిటిషన్ ని స్వీకరించారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి వాదనలు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిబిఐ కోర్టుకి ఈ రోజు 5వ విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి గైర్హాజరు అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక్కడ ముందస్తు బెయిల్ కి సంబంధించి ఎలాంటి సమాచారం అందుతుంది, దీన్ని బేస్ చేసుకుని అవినాష్ రెడ్డి ఏదైతే సిబిఐ ఆఫీస్ కి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముందస్తు బెయిల్ కాకుండా ఆర్గ్యుమెంట్ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంటుంది. అవినాష్ రెడ్డి తరఫు లాయర్లు అలాగే ఎవరైతే సిబిఐ తరఫు లాయర్లు ఇద్దరు కూడా వాదోపవాదం విన్న తర్వాత ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుంది అని, ఎలాంటి కీలక సమాచారాన్ని ఇస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. తదుపరి 3 గంటలకి అవినాష్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది మాత్రము సర్వత్రా అయితే ఉత్కంఠగానే ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.